నగరవాసులు ఎంతో బిజీగా జీవితం గడుపుతుంటారు. కనీసం వారి పిల్లల ఆలనాపాలన చూసేందుకు కూడా టైం ఉండదు. ఇలాంటి వారి కోసమే ప్రత్యేకంగా ప్లే స్కూల్స్ ఉన్నాయి. సిటీ ప్లే స్కూల్స్ కల్చర్పై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ నగరవాసులు ఉద్యోగ వ్యాపారాలతో రోజంతా బిజీగా గడుపుతుంటారు. వారికి పిల్లల ఆలనా పాలన చూసేందుకు కూడా టైం దొరకదు. ఇలాంటి వారు ప్లే స్కూల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఈ స్కూల్స్ చిన్నపిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్లే గ్రౌండ్, ఆట బొమ్మలు లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. పిల్లలకు ఆకలైనప్పుడు స్నాక్స్, డ్రింక్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఈ స్కూళ్లలో చిన్నపిల్లల ఎదుగుదలకు అనువైన వాతావరణం కల్పించి నిపుణులైన టీచర్లతో శిక్షణనిస్తున్నారు. It's really important for a kid to get into a Jimbori kind of environment. Like regular schooling, they will start after 3 years. That pressure, that one-to-one teaching kind of stuff will be there. But Jimbori is more of a play-oriented kind of activities. So for a kid to interact, to open up in a playful environment, so that's a wonderful experience, what I say. ఈ ప్లే స్కూల్లో చేర్పించినాక తమ చిన్నారులు శారీరకంగా, మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు. తోటి పిల్లలతో తమ బుజ్జాయిలు కలిసిపోవడం, సరదాగా ఆడుకోవడం చూస్తే ఎంతో సంతోషంగా ఉందంటూ మురిసిపోతున్నారు. Place because one thing is very colorful and very nice and very hygienic, the most important thing, and very interactive and child friendly toys especially, and the activities are also according to the kids. చిట్టి పొట్టి చిన్నారులు సందడి చేస్తుంటే రెట్టింపు ఉత్సాహంతో అప్పుడప్పుడు మేము వాళ్లతో కలిసిపోయి పిల్లల్లా ప్రవర్తిస్తుంటామని జింబోరి ప్లే అండ్ మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ రచన మెహతా అంటున్నారు. తమ అకాడమీలో పిల్లల తల్లిదండ్రులతో కలిసి సెషన్స్ కూడా నిర్వహిస్తామని, దానివల్ల పేరెంట్స్ తమ బుజ్జాయిల యాక్టివిటీని స్పష్టంగా గమనించేందుకు వీలవుతుందన్నారు. First of all, it's not a play school, so that's the most unique thing. Second, parents are a part of the class. In play schools, you just go and drop your child and pick up your child. You know there is something happening, but you don't understand it, and you are not a part of it. And 3, we start at a very early age, which is from birth. A child is ready to go to school only once he's 3 years old, is when he's actually independent and should be sent to school. But before school, which is from birth to 3, there are various activities that the parents need to be involved and do with their children. So that's a very, very unique concept that Jimbori does. ఎంతో బిజీ షెడ్యూల్ ఉండే తల్లిదండ్రులు తమ పిల్లలతో కాసేపు గడపాలని, వారి ఆలనా పాలన చూడాలనే ముచ్చట పడుతున్నారు. అయితే పని ఒత్తిడి వారిని పిల్లలకు దూరంగా ఉంచుతోంది.